ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను మీరు చాలా మంచిగా ఉంటారు కదా ఏవైతే మన గణేష్ కి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్ ఇక ఇప్పుడు నుంచి అయితే గణేశుడి వరకు దడాదడ నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు నుంచి అయితే ఏమైనా వీడియోస్ స్కిప్గా ఉంటాయి ఈవినింగ్ అప్డేట్స్ మార్నింగ్ అప్డేట్స్ తప్పకుండా చూడండి నేను అనుకుని ఈ రోజు ఈవినింగ్ లో అయితే మనం కలర్ అన్లోడ్ అయితే చేసేస్తాం నేను అనుకుని అండ్ అలాగే ఇప్పుడైతే వీడియోలో మేజర్ వర్క్స్ ఏమేమి చేయడానికి పోతున్నాం అండ్ అలాగే కొన్ని వర్క్స్ అయితే ఆఫ్లైన్ లో చేసుకున్నా ఎందుకంటే ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి దాంట్లో ఇంకా పెయింటింగ్ వర్క్ చేయాలి ఇంకా ఇది వరకు పెయింటింగ్ ఉంది ఇక ఎప్పుడైతే మాటలుగా ఉంటుంటా అన్ని అప్డేట్స్ మీకు చేసుకుంటా ఊపడతా చలో మళ్ళీ ముందైతే వీడియో అందరు లైక్ చేసి కమెంట్ లో చేసి కమెంట్ చేయండి నేను మీ అందరికి జై శ్రీరామ్ గైస్ చూసుకోవచ్చు ఇక మొత్తానికి అయితే ఇది మన గణేశుడికి స్నేక్స్ 100% కంప్లీటెడ్ చూసుకోవచ్చు కలర్ అయితే వేసేస్తాం స్మూత్ గా అనిపించకపోవచ్చు ఇక ఈ రెండు స్నేక్స్ అయితే ఇంకా స్మూత్ గా చేయలేము మనం ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మెయిన్ ఏదైతే ఫేస్ ఉంది అదైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపెడతాను ఈ ఫేస్ కి పైన అంతా జ్యువెలరీ అప్లై చేసేస్తాం ఇక్కడ అంతా కిరీటం కంప్లీట్ చేసేస్తాం కదా ఈ వీడియోలో అందుకని వీడియో తప్పకుండా లాస్ట్ గా చూడండి అండ్ అలాగే జగన్నాథ స్వామికి సంబంధించి ఇక జగన్నాథ స్వామి అయితే రెడీ అయిపోయింది అండ్ అలాగే మన సుభద్రజీకి కొంచెం క్లాత్ కొంచెం స్టార్ట్ అయింది అంతే ఇంకా వర్క్ అయినా జరగాలి ఇక ముందు అయితే మనం ఇది పైన ఉన్న జ్యువెలరీకి సంబంధించి వర్క్ అయినా స్టార్ట్ చేద్దాం దానికన్నా ముందు కూడా అంతా అయితే క్లీన్ చేయాలి ఇక నేనైతే క్లీన్ చేసే వరకు అయితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే తప్పకుండా నొక్కండి డేకి అయితే 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం మార్నింగ్ అప్డేట్స్ ఈవినింగ్ అప్డేట్స్ రెండు వీడియోకి అయితే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అండ్ కంటిన్యూ టు వీడియో ఇక చూసుకోవచ్చు మొత్తం డస్ట్ అంతే శాండ్ చేసినాక డస్ట్ అయితే ఉంటుంది సో ఇక చూస్తూనే ఉండండి కానీ మొత్తం వీడియో అయితే ఏదైతే కిరీటం కనిపిస్తుంది కాక గణేశుడు ఫేస్ పైన దాంట్లో అయితే ఒక డైమండ్ అయితే ఉంది ఏదైతే పాన్ అయితే ఉంటుంది కదా పాన్ ఆకు దానికి సంబంధించి ఒక డిజైన్ టైప్ అయితే మధ్య భాగంలో ఉంది మొత్తం పైన నుంచి కింది వరకు ఇక్కడ ఏదైతే మధ్య భాగం ఉంది దానిపైనతో సహా మొత్తం జ్యువెలరీ వర్క్ డిజైన్ అయితే వస్తుంది అది జ్యువెలరీకి సంబంధించి మనం డైస్ అనేది రెడీ చేసుకున్నాం అప్పుడు ఒక వీడియోలో అయితే రెడీ చేసుకున్నాం మట్టి వర్క్ స్టార్ట్ అయినప్పుడు అది అప్పుడు ఎందుకు రెడీ చేసుకున్నామంటే నాకు తెలిసే ఉండొచ్చు ఎందుకంటే ఇక ఇప్పుడైతే టైం తక్కువ ఉంది తక్కువ టైంలో మళ్ళీ డై రెడీ చేయడం ఆ డై వర్షం పడుతుంది అది ఆరకపోతే అండ్ అలాగే ఇది వైట్ సిమెంట్ది ఒక డో అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దీంతోనైతే ఒక గమ్ టైప్ అయితే రెడీ చేసుకోవాలి ఇక వీడియో అయితే మొత్తం లాస్ట్గా చూడండి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే దీంట్లో వాటర్లో వేసి ఏ విధంగా అయితే చేస్తున్నా ఇక ఇలా చేస్తే దానికి ఏవైతే మనం ఇప్పుడు ఇవి చేసేస్తున్నాం కాక ఇవి డైస్ నుంచి తీస్తున్నాం కా వీటికి స్టిక్ చేయడానికి మనం ఈ బ్యాటర్ అయితే యూజ్ చేస్తాం అది బ్యాటర్ అనేది బ్రష్తో కొద్దిగా అప్లై చేసి మరి ఇక దానిపైన ఇది అప్లై అయితే చేస్తే ఇవి మన డైకి సంబంధించి డిజైన్ అయితే ఉంది కదా జ్యువెలరీది అది అప్లై చేస్తే కింద పడకుండా ఆర్డినెట్ స్ట్రాంగ్ ఫిక్స్ అయితే అయిపోతుంది అండ్ అలాగే ఏదైతే మనం ఏదైతే షార్ట్ మాట అని చెప్తున్నాం కా ఇదైతే క్లే ఈ క్లేతో అనేది మనం అంతా వేసుకుంటాం ఇక ఈ క్లేని పెట్టి దాంట్లో రాయాలి ఇక మొత్తం వీడియో అయితే చూడండి మీకు అర్థమైపోతుంది ఏ విధంగా అయితే మీరు చూస్తున్నారు ముందు అయితే ఒక డిజైన్ అయితే ఉంది ఆ డిజైన్కి అయితే నేను నెంబర్ 1 అని పెట్టిన అంటే పేరు నెంబర్ 1 డిజైన్ అని దాని తర్వాత నెంబర్స్తో సహా డిజైన్ అని పెట్టిన ఇప్పుడైతే ఇది డిజైన్ ఏదైతే నెంబర్ 1 అని చెప్తున్నాం కాక ఇది 1 డిజైన్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఇది అనేది జ్యువెలరీలో యూజ్ అవుతుంది క్లాత్ ఫినిషింగ్లో యూజ్ అవుతుంది అండ్ అలా కిరీటంలో సైడ్ విగ్రహాలకి అన్నిటికీ అయితే యూజ్ అవుతుంది ఇది అనేది మనం ఎక్కువ ఎత్తులో అయితే రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కాక ఇది ఇట్లాంటివి రెండు అయితే తీసినాను నేను ఇక డిజైన్స్ అనేవి ఇక మెల్లమెల్లగా అన్నీ అయితే తీసుకుంటా డిజైన్స్ అనేవి తీసి అయితే పెట్టేస్తున్నప్పుడు మీకు వీడియోలో కనిపించచ్చు 3 అయితే అయినాయి ఇక వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా లేకపోతే జ్యువెలరీకి అయితే మస్తు టైం పడుతుంది తీయడానికి ఇక ఇది ఏదైతే మన మోల్డ్ అయితే ఉంది కదా దాంట్లో అయితే కొన్ని డిజైన్ తీసినాక వైట్ సిమెంట్ కొంచెం డ్రై వైట్ సిమెంట్ వేసి బ్రష్తో క్లీన్ చేయాలి ఇక నేను వీడియోలో అయితే ఆ ప్రొసెస్ చేసిన ఒకసారి వీడియో అయితే తప్పకుండా లాస్ట్ చూడండి అండ్ అలాగే మొత్తం వీడియో చూసినాక మీకు ఏమైనా తప్పు అనిపిస్తే ఏమైనా తప్పు జరిగితే కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇక చూస్తున్నారు కాక మొత్తం బ్రష్తో అయితే క్లీన్ చేసిన వైట్ సిమెంట్ వేసి ఈ విధంగా చేయాలి ఇట్లా వేస్తే వైట్ మనం అది క్లే అనేది దాంట్లో బ్రష్ అయితే తీస్తే అది తొందరగానే వచ్చేస్తుంది అది కూడా నీట్ ఫినిషింగ్తో సహా వచ్చేస్తుంది కదా ఇక మొత్తం వీడియో అయితే లాస్ట్ చూడండి ఇక చూస్తున్నారు కానీ ఎన్నిగనం అయితే రెడీ అయినాయి ఒక్కసారి అయితే నేను కిరీటం పైన కొన్ని పెట్టి అయితే చూసిన ఇక వేరే డిజైన్ అయితే తీసేస్తున్నాం ఈ డిజైన్స్ అనేవి గజ్జలమ్మ మండపం ముంగటైతే నేను పెట్టిన వీడియోలో అయితే ఉపడతా ఇక ఇప్పుడైతే ఒక డైమండ్ డిజైన్ అయితే తీసుకున్నాం కొంచెం బిగ్ సైజ్లో ఉంది కదా డిజైన్ అది అంటే మరీ అంత పెద్దగా ఉంటే మన కాడ ఉన్నాయి ఒక 2 వెరైటీస్లో అయితే ఉన్నాయి డైమండ్స్ డిజైన్ దాంట్లో నుంచి ఒక పెద్ద డిజైన్ అయితే తీసుకున్నాం ఇదైతే నెంబర్ 3 అయితే పెట్టిన ఈ డిజైన్కి 3 నెంబర్ అని పెట్టిన ఇక ఈ డిజైన్ దాంట్లో తీస్తున్నా ఇదంతా చూసుకోవచ్చు ఇది తీసి పక్కనైతే పెట్టేసిన ఇవైతే ఎక్కువ అవసరం పడవు జస్ట్
ఇక కొంచెం అవసరం పడుతుంది. ఇక చూడండి అయితే గణేశుడికి మేము రాఖీ అయితే కట్టినాం ఎలిఫెంట్ టైప్లో, అంటే ఎలిఫెంట్ డిజైన్లో. అదైతే ఇంకా ఉంది, అదైతే ఒక 2 days పెడతాం. ఇక చూడొచ్చు ఎన్నిగనం అయితే నేను ఆఫ్లైన్ రెడీ చేసిన డిజైన్స్. ఇవైతే మనం ఏదైతే నెంబర్ 1 డిజైన్ అని చెప్పినాం ఇది కదా నెంబర్ 1. నెంబర్తో సహా నెంబర్తోని డివైడ్ చేసినాం కదా వాటిని. ఇక ఇది అనేది చూసుకోవచ్చు, ఒక పల్టీ అయింది దాంతో సీదా వేసేటిన. ఇక చూడొచ్చు ఇవనేది పెద్ద డైమండ్స్ కదా మన అక్కడ, అంటే డైమండ్స్ టైప్లో. అండ్ ఇటు సైడ్ ఉండేవి చిన్న డైమండ్స్ టైప్ అయితే ఉన్నాయి. ప్రతి దానికైతే డైమండ్ రెడీ చేసినాం, అంటే గణేష్కి కాదు జస్ట్ జ్యువెలరీకి. ఇక ఇవైతే ఒక చపాతీ టైప్ రౌండ్గా అయితే ఉంది. దీనికి ఇది అనేది కిరీటంలో యూజ్ అవుతుంది. అండ్ అలాగే వడ్డానం అయితే ఉంది గణేశుడికి సంబంధించి కమర్ బంద్ దాంట్లో యూజ్ అవుతుంది. ఇక ఏదైతే ఈ డిజైన్ అయితే ఉంది ఇదైతే షాల్వాకి యూజ్ అవుతుంది. ఇక అన్నిటికీ సంబంధించి డైస్ అయితే పక్కన ఉన్నాయి, ఇంకా డైస్ అనేవి ఉన్నాయి స్టోరేజ్ రూమ్లో అయితే ఉన్నాయి. నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి మీకు అర్థమైపోవచ్చు. అండ్ అలాగే క్లాత్కి సంబంధించి డిజైన్ ఈడ వస్తుంది ఇగోండి, ఇది పంచకు సంబంధించి ఇక్కడ టర్న్ అయ్యి వస్తుంది. ఇక ఇప్పుడు పెట్టినది పడిపోవచ్చు, ఎందుకంటే అది గమ్ పెట్టకుండా లేకపోతే పేస్ట్ పెట్టకుండా ఉండదు. ఇక ఇప్పుడు ఎందుకు అప్లై చేద్దామని అప్లై చేస్తలే. ఇక షాల్వాక్ బిట్ట ఈ విధంగా వచ్చేస్తుంది. మొత్తానికి అయితే ఈ జ్యువెలరీ వర్క్ అయిపోయిన ఒక లుక్ అనేది వచ్చేస్తుంది గణేశుడికి అయితే మొత్తానికి. ఇంకా ఈడైతే వస్తుంది, ఇక మొత్తం అయితే ఇప్పుడు పడిపోతుంది. ఇక ఎందుకు చూపెట్టడం అని ఇక పక్కనైతే పెట్టేస్తున్నా. చూడండి ఎన్ని గణం అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ డిజైన్ అనేది ఇక్కడ కిరీటంలో ఇలాగైతే వస్తుంది, అంటే బార్డర్స్లో యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన మాలకి యూజ్ అవుతుంది గణేష్కి సంబంధించి. అండ్ అలాగే హ్యాండ్స్కి కడియంకి యూజ్ అవుతుంది, వడ్డానంలో యూజ్ అవుతుంది, పంచకి లైట్గా యూజ్ అవుతుంది, ఇక కాళ్ళకి యూజ్ అవుతుంది, జగన్నాథ స్వామికి యూజ్ అవుతుంది. అలాగే హైగ్రవ స్వామికి కడియం బిడ్డ దీంతోనే వేసేస్తాం. అండ్ అలాగే గజలమ్మ దేవికి సంబంధించి ఏదైతే మేము చెప్పిన 3D జ్యువెలరీ వేస్తామని, అంతేగా ఇది జ్యువెలరీ వేసి అతక పెట్టేస్తాం డ్రాయింగ్ పైన. దానిపైన కలర్ అయితే వేసేస్తే ఇంకా మస్తు లుక్ అయితే వస్తుంది. ఈసారి అయితే 2025Kలో మనం చాలా మంచిగా అయితే చేయడానికి పోతున్నాం గణేష్లో అయితే. ఇక మొత్తానికి అయితే వీటిని క్లాత్తో అయితే కవర్ చేసి పెట్టేస్తున్నా. ఇక ఒక్కటే భయం కదా దానిపైన మర్చిపోయి చేయి పెడితే అవన్నీ డిజైన్స్ పోతాయని, అందుకనేసి క్లాత్తో చాలా సేఫ్టీగా అయితే క్లోజ్ చేసి పెట్టేస్తున్నా. దుమ్ము పడిన డిజైన్ అనేవి అంతా ఫిల్ అయిపోతాయి దుమ్ముతోని, అది కార్వింగ్ అనేది. ఇక చూసుకోవచ్చు మొత్తానికి క్లాత్తో పెట్టేసిన. ఇక ఇది డై అనేది ఇక్కడ ఉంది, ఒక డై అనేది ఇడ్నే ఉంది, ఒకసారి వీడియోలో అయితే చూడొచ్చు. ఆ డైలోంచి ఇంకా వర్క్ చేద్దామని అనుకుంటున్నా. ఇక ఇది కాదు మన జగన్నాథ స్వామి అయితే రెడీ అయిపోయింది, ఈడైతే ఉంది. తర్వాత అయితే ఫిక్స్ చేయాలి. ఇక దాని తర్వాతకి మన బలరాముడు ఒక్కడే ఉంటాడు, ఆ వర్క్ అనేది చేసుకుంటానే మనం ఇక వెళ్ళిపోదాం. ఇక ఫ్రైడే రోజు కలర్ వర్క్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నా. ఒక్కసారి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఫ్రైడే మంచిగా ఉంటుందని. ఇక వెనస్డే రోజు ఎందుకని ఫ్రైడేకి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే వర్క్ అనేది కాదు ఇక వెనస్డే వర్క్, మట్టి వర్క్ కంప్లీట్ కాదు. డైకి అయితే మస్ట్ టైం పడుతుంది కదా, ఒకసారి అయితే నేను చూసి అర్థమైంది. అండ్ అలాగే ఫేస్ అనేది ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో అయితే గణేష్ కోసం ఒక 50 lakhs కంప్లీట్ చేయండి. అండ్ ఇలా కమెంట్లో చేసేయండి.